హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే నేను గోంగూర పచ్చడి చేస్తున్నాను ఫ్రెండ్స్. గోంగూరని అయితే నీట్గా కడిగి పెట్టుకున్నాను. గోంగూర పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే తీసుకున్నాను. స్టవ్ అయితే ఆన్ చేశాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. సో అందులో పచ్చిమిర్చి కావాల్సినన్ని వేసుకొని వేయించాలి దూరగా. సో అందులోనైతే వేసాను. అవి అయితే నూనెలో వేసి ఇలా కలుపుకోవాలి ఒక 2-3 మినిట్స్ మగ్గే వరకు. సో నేనైతే ముందుగానే నువ్వులు అయితే వేయించి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకనంటే నువ్వులు వేయించుకుంటేనే బాగుంటాయి పచ్చళ్ళలోకి. సో ఇలానైతే కలుపుకుంటూ ఉన్నాను. పచ్చిమిర్చి అయితే వేగిపోయినాయి. ఇప్పుడైతే నేను అందులోకి కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు అందులోనైతే యాడ్ చేశాను. అలాగే పసుపు, ఉప్పు కొంచెం అందులో వేసేసాను ఫ్రెండ్స్. దాంట్లో కావాల్సిన నిమ్మకాయ, వెల్లుల్లి రెబ్బలు అందులో వేసి ఒక 2-3 మినిట్స్ 5 మినిట్స్ మగ్గేలా అలా పెట్టుకోవాలి. సో చూస్తే మగ్గింది, అలా మగ్గలేదు. అందుకనేసి కొంచెం పసుపు అయితే వేయాలి. సో మళ్ళీ మూత పెట్టేసాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మగ్గిన తర్వాత ఇప్పుడు గోంగూర అయితే తీసుకొని మంచిగా నీట్గా తీసుకొని అందులో వేసేసుకోవాలి. సో నేనైతే గోంగూరనైతే వేసేసుకున్నా ఫ్రెండ్స్. ఇప్పుడైతే అలా మూత పెట్టేసుకోవాలి. సో గోంగూరనైతే మగ్గిపోయింది. ఇలా తీసి బందుకు పెట్టుకోవాలి. చూడండి ఎంత బాగా మగ్గిపోయిందో. తీసి అయితే చల్లగా అయ్యే వరకు బందుకు పెట్టుకోవాలి. చల్లగా అయిపోయింది. ముందుగా మనం వేయించుకున్న నువ్వులు కొంచెం సాల్ట్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. సో నువ్వులైతే మిక్సీ పట్టేసుకున్నాను, మెత్తగా అయిపోయింది. ఇప్పుడు గోంగూరనైతే అందులో వేసి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. సో గోంగూరనైతే మొత్తం కంప్లీట్గా అందులో వేసేసేయాలి. సో నేనైతే అందులో వేసేసాను. ఇప్పుడైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను. ఒక 2-3 టైమ్స్ ఇలా రౌండ్ అప్ చేసేసేయాలి. అదైతే పూర్తిగా ఇంకొకసారి తిప్పుకుందాం మిక్సీ. సో ఇప్పుడైతే చూడండి గోంగూర ఎలా మెత్తగా అయిపోయిందో. ఇప్పుడైతే ఇంకొకసారి వేయాలి. కచ్చిపిచ్చి అయిపోయింది. ఇప్పుడైతే మెత్తగా అయిపోయింది గోంగూర. సో బౌల్లోకి అయితే తీసుకోవాలి. చూడండి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. సో మీకు కావాల్సిన గోంగూర పచ్చడి రెడీ. ఓకేనా, బాయ్.